హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూస్తున్నామండి ఈ వీడియోలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, పిల్లలు వచ్చేసి చపాతీలు మనం చేసి పెడితే అసలు తినరు కదండి, తుంచి తుంచి పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక బాటిల్ మూత తీసుకొని ఈ విధంగా కళ్ళులాగా పెట్టండి చపాతీ పైన. ఇంకా కింద వచ్చేసి ఫేస్ పెట్టండి. అట్లా స్మైలీ బొమ్మలు వాళ్ళకి ఏమేమి నచ్చుతాయో అట్లాంటివన్నీ చేసి ఈ విధంగా చపాతీలు కానీ చేసి ఇచ్చామనుకోండి, చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలకి టాయ్స్ అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా మనం ఇట్లా రెడీ చేసి కానీ ఇచ్చామనుకోండి, బాగా వాళ్ళు కడుపు నిండా తినేస్తారనమాట. ఈ విధంగా కూడా చేయొచ్చు అని ఒక ఐడియా అయితే నేను చెప్తున్నానండి. మీకు ఇంకా ఏవైనా డిజైన్లు వచ్చు అనుకుంటే మనము ఈ చపాతీ పైన టాయ్స్ లాగా వేసి పిల్లలకైతే ఇస్తే ఎంజాయ్ చేసి తింటారనమాట. అప్పుడు వచ్చేసి మనం వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరమే లేదండి. మనం కళ్ళులాగా కొంచెం తీసేసాం కదా, అది కూడా కాల్చివ్వండి, భలే ఉన్నాయనుకుంటూ చిన్న చపాతీలాగా వాళ్ళైతే తినేసారనమాట. మరొక టిప్ వచ్చేసండి, మనము ఎగ్ ఎల్లో ఎగ్ వైట్ సపరేట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు వచ్చేసి ఇలాంటి దుంకల గరిటె ఒకటి తీసుకోండి. దుంకల గరిటె తీసుకొని ఇంకైతే మనము ఈ ఎగ్గును కొట్టేసి ఆ దుంకల గరిటె పైన వేసామనుకోండి, ఎగ్గు వైట్ అనేది కింద వచ్చేస్తుంది, ఎల్లో అనేది పైనే ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలా ఈజీగా మనము ఎగ్ వైట్ని ఎగ్ ఎల్లోని సపరేట్ చేయొచ్చు అనమాట. ఒకసారి గరిటెని అలా షేక్ చేయండి, ఉండేదంతా ఇంకా బౌల్లోకి అయితే వచ్చేస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనం ఇంట్లో చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మన ఇంట్లో చపాతీ చెక్క లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. దుంకల గంట తీసుకొని ఆ గరిటె పైన కొంచెం ఆయిల్ వేసి ఈవెన్గా అప్లై చేయండి. అంటే ఆ గరిటె మొత్తం ఆయిల్ వెళ్ళేలాగా. వెళ్ళిన తర్వాత ఇంకా చపాతీ పిండి పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలండి. మనకి చపాతీ కావాలంటే చపాతీ చేసుకోవచ్చు, పూరి కావాలంటే పూరి చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనము పూరీలు చిన్నవే చేసుకుంటాం కాబట్టి మనకి ఇదైతే సరిపోతుందండి. దాని తర్వాత మనం ఇదే ప్రాసెస్లో ఇంకా తురుము పెట్టి ఉంటుంది కదండి, ఆ తురుము పెట్టి పైన సన్న బొక్కలు ఉన్న దగ్గర అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇంకా చపాతీ పిండి పెట్టుకొని మనమైతే ఇట్లా నొక్కుంటే చాలండి. మనకి ఒక చోట పలచగా ఒక చోట లావుగా అట్లయితే రాదండి, ఈవెన్గా వస్తుందన్నమాట. చపాతీ కావాలంటే చపాతీ చేసుకోవచ్చు, పూరి కావాలంటే పూరి కాల్చుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ పూరి అయితే కాలుస్తున్నాను చూడండి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, మన ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది అనమాట. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకొని మనమైతే మనీని సేవ్ చేసుకోవచ్చండి. నేను వచ్చేసి 2 పూరీలను అయితే కాల్ చేసుకున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము పిల్లలు యూస్ చేసే షార్ప్నర్స్ ఉంటాయి కదండి, అవి ఇరిగిపోతే పడేస్తూ ఉంటాము. ఇంకా వీటిని ఎందుకులే అని చెప్పేసి పక్కన పడేస్తాం కదా. అట్లా కాకుండా అవి బ్లేడ్లు ఉంటాయి కదండి, ఆ బ్లేడ్ని అయితే మీరు తీసుకొని ఒక ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి, దాన్ని వచ్చేసి గ్యాస్ పైన ఈ విధంగా కాల్చుకోండి. అది కాలిన వెంటనే కరుగుతుంది అనమాట. అలా కరిగినప్పుడు మనము ఈ బ్లేడ్ని అతికి చేసామనుకోండి, ఇది మనకి చిన్న చిన్న వాటిని కట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి. పిల్లలు బుక్స్లో బొమ్మలు కట్ చేయాలనుకోండి, దీంతో అయితే కట్ చేసుకుంటారనమాట. ఏదైనా పేపర్తో వాళ్ళు బొమ్మ చేయాలి అనుకోండి, అలాంటప్పుడు వచ్చేసి ఏదైనా కట్ చేయాల్సి ఉంటాయి కదా, అప్పుడు దీన్ని అయితే యూజ్ చేస్తే చాలా బాగా మనకి కట్ అవుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తాను కట్ అయింది, ఎంత ప్రాపర్గా కట్ అయిందా అన్నట్లు. ఇది బాగా మనకి వర్క్ అవుతుందండి. చూడండి, నేను ఇందాక కట్ చేశాను కదా, ఈవెన్గా అయితే కట్ అయిందనమాట. ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పిల్లలకి ఇంకా క్రిస్మస్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి. ఈ క్రిస్మస్కి ఏదైనా బొమ్మలు అయితే చేయమంటారనమాట. క్రిస్మస్ అంటే శాంటా తాత బొమ్మ కానీ ఇంకా క్రిస్మస్ ట్రీ కానీ ఇలాంటివి ఏమైనా కట్ చేయమన్నప్పుడు వాళ్ళు కూర్చొని నీట్గా అయితే మనమైనా కట్ చేసేయచ్చు, లేకపోతే పిల్లలు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మరొక టిప్ వచ్చేసండి, ఇప్పుడు వచ్చేసి మనము తురుము పెట్టి అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తురుము పెట్టి తీసుకున్న తర్వాత కొత్త సోప్ ఒకటి తీసుకొని కొంచెం అయితే సోప్ని తురుముకోవాలండి. ఏ సోప్ అయినా సరే మనం బాడీకి యూస్ చేసే సోప్ని మనమైతే కొంచెం తురుముకోవాల్సి ఉంటుంది. కొద్దిగా అయితే ఈ సోప్ని తురుముకొని మనమైతే ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ప్లాస్టిక్ కానీ గాజు గ్లాస్ కానీ ఏదైనా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా ఈ సోప్ని తీసుకున్న
ఈ బౌల్లో వచ్చేసి కొంచెం వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే కంఫర్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కంఫర్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అల్యూమినియం పేపర్తో అయితే దీన్ని క్లోజ్ చేసేయాలండి. అలా నొక్కితే చాలు, ఇంకా అల్యూమినియం పేపర్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఏదైనా సేఫ్టీ పిన్ తీసుకొని దీనికైతే హోల్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా హోల్స్ పెట్టుకొని దీన్ని వచ్చేసి మనము బట్టలు పెట్టిన కబోర్డ్లో కానీ బీరువాలో కానీ దీన్ని అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి బీరువాలో కొంచెం తెమ్మ అనేది దిగుతుందండి. అలా తెమ్మ దిగడం వల్ల ఇంకా బట్టలు కూడా స్మెల్ వస్తాయన్నమాట. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే మంచి స్మెల్ అనేది వస్తుంది, పర్ఫ్యూమ్లా ఉంటుందన్నమాట. ఇంకా బట్టలు కూడా మనకి వాసన అయితే రాకుండా ఉంటాయి. మరొక టిప్ వచ్చేసండి, మనం ఇంట్లో సిలిండర్ పెట్టుకున్నప్పుడు సిలిం పట్టేసి కింద మనకి ముద్దర్లాగా అయితే పడిపోతుంది కదండి కింద. అలా మనకి ముద్దర్లాగా పడకుండా ఉండాలి అనుకుంటే ఒక కవర్ ఏదైనా తీసుకొని ఆ కవర్ పైన అయితే మనము ఈ సిలిండర్ని అయితే పెట్టేయాలండి. సిలిం పట్టిన ముద్ర కానీ పెట్టిందనుకోండి మళ్ళీ మనం క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతాము. ఈ విధంగా ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టండి, ఇంకా మనకి ఆ సిలిం మరక అయితే పట్టదు. అంతేకాకుండా మనం ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి జరుపుకొని వెళ్ళడానికి కూడా ఈ కవర్ అనేది బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనకి చలికాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంతేకాకుండా అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. దీనివల్ల వచ్చేసి మనకి అగ్గిపుల్లలు అనేది మలకుండా ఉంటాయండి. అలా మెత్తగా అయిపోతాయి కదా మనకి ఒక్కొక్కసారి అగ్గిపుల్లలు. అలా మెత్తగా అయిపోకుండా ఉండాలి అంటే ఇందులో కొన్ని వచ్చేసి బియ్యపు గింజలు వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇవి పొడిగా ఉంటాయన్నమాట బియ్యపు గింజలు వేసుకోవడం వల్ల. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, వర్షాకాలందేనమాట ఇది కూడా. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయనుకోండి, ఇంకా ఇలాంటి మ్యాట్లో అయితే చాలా గలీజ్ ఉండిపోతుందండి. అంతేకాకుండా హెయిర్ కూడా ఉండుతుంది దీంట్లో. ఇంకా వర్షం పడుతుంది అంటే మనం బట్టలు కూడా ఉతకలేమన్నమాట. ఇంకా ఈ మ్యాట్ని కూడా ఉతకలేము. అలాంటప్పుడు ఏదైనా మనం యూజ్ చేయని దువ్వెన తీసుకొని ఆ దువ్వెనతో అయితే ఈ విధంగా మ్యాట్ పైన అయితే దువ్వండి. దాంట్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మా మ్యాట్లో వచ్చేసి హెయిర్ కూడా ఉందన్నమాట. ఈ విధంగా మనం ఒక 5 నిమిషాలు ఇట్లా దువ్వెనతో అంటూ ఉంటే అందులో ఉన్న మురికంతా వచ్చేస్తుందండి. ఇంకా ఒకసారిగా ఇదిలిచ్చేసామనుకోండి అందులో ఉన్న దుమ్ము ధూళి అంతా కింద పడిపోతుంది. వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము పిల్లలకి కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇంకా వాళ్ళు బాక్స్ తినడానికి మనము స్పూన్స్ అనేటివి పెడుతూ ఉంటాం కదండి బ్యాగ్లో. అలా బ్యాగ్లో మనం స్పూను డైరెక్ట్గా పెట్టేసామనుకోండి దానిపైన దుమ్ము ధూళి అంతా చేరిపోతుందండి. ఈ విధంగా ఒక అల్యూమినియం పేపర్ని తీసుకొని ఆ స్పూన్కి అయితే ఈ విధంగా చుట్టేయండి. ఇంకా ఎలాంటి దుమ్ము ధూళి అనేది ఈ స్పూన్కి అయితే అంటుకోదనమాట. ఇంకా మళ్ళీ మనం తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ అల్యూమినియం ఫాయిల్ని తీసేసి మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మరొక టిప్ వచ్చేసండి, చాలామంది ఇళ్ళల్లో ఫ్రిడ్జ్లు అయితే ఉండవు కదండి. ఫ్రిడ్జ్ లేనప్పుడు కూడా మనము వెజిటేబుల్ని ఫ్రెష్గా ఏ విధంగా ఉంచుకోవచ్చు ఇప్పుడైతే చూసేద్దాం అనమాట. అంతేకాకుండా ఇంకా మనము కరెంటు బిల్లును కూడా ఆదా చేయొచ్చు. మనం వచ్చేసి ఒక మట్టి పాత్రలో కొన్ని నీళ్ళు అయితే తీసుకోవాలండి. మట్టి పాత్రలో నీళ్ళు తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఏ కూరగాయలు అయితే ఉన్నాయో ఆ కూరగాయలు ఒక స్టీలు ప్లేట్లో పెట్టుకొని ఆ మట్టి పాత్ర పైన అయితే పెట్టుకొని తడిగుడ్డ ఈ విధంగా అయితే చుట్టేయాలండి. ఈ తడిగుడ్డలో ఎప్పుడు నీళ్లు అలాగే ఉండాలి అన్నమాట. ఇంకా ఈ కింద మనం మట్టి పాత్ర పెట్టాం కదండి ఆ మట్టి పాత్రలో నీళ్లు కూడా రోజు మార్చుకుంటూ ఉండాలి. ఇంకా ఈ టవల్ పైన తెమ్మ అనేది అసలు ఆరకూడదు అనమాట. ఈ టవాల్ను కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి. కింద మట్టి పాత్రలో అయితే రోజు మనము నీళ్లు అయిపోకుండా ఇంకా మార్చుకుంటూ ఉండాలండి. ఇంకా ఈ టవాల్ పైన కూడా తెమ్మ అనేది ఆరకూడదు అనమాట. ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తే మనకి 10 రోజుల వరకు కూరగాయలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.